డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ అనే లెసన్ చూద్దాం. ఏ లెసన్ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలన్నా ఫస్ట్ ఖచ్చితంగా సినాప్సిస్ అనేది నేర్చుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేను చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సినాప్సిస్, కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు Q/T అనేది ఫస్ట్ ఫార్ములా. I అంటే ఎలక్ట్రిక్ కరెంటు, దానికి యూనిట్ ఆంపియర్. Q అంటే ఎలక్ట్రిక్ ఛార్జీ, దానికి యూనిట్ కూలుంబ్. T అంటే టైం. ఓకేనా? మరి ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత? 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్స్. అది ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ అనమాట. అమ్మీటర్ తోటి మనం ఏం చేస్తామంటే ఒక సర్క్యూట్లో ఎంత కరెంటు పాస్ అవుతున్నదో మెజర్ చేయొచ్చు. అమ్మీటర్ని ఎప్పుడు సిరీస్లోనే కనెక్ట్ చేయాలి సర్క్యూట్లో. ఓకేనా? మరి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వాటర్ ఎట్లయితే లెవెల్ డిఫరెన్స్ ఉంటేనే కదా వాటర్ ఫ్లో అయ్యేది. వాటర్ ఎప్పుడు కూడా హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి ఫ్లో అవుతుంది. మరి అలానే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే కరెంట్ ఫ్లో అవుతుంది. కరెంట్ ఎప్పుడు కూడా హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కు ఫ్లో అవుతుంది. మరి పొటెన్షియల్ డిఫరెన్స్కు సంబంధించి ఒక ఫార్ములా ఏంటంటే W ఈజ్ ఈక్వల్ టు VQ, లేకపోతే V ఈజ్ ఈక్వల్ టు W/Q. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, దానికి యూనిట్ వోల్ట్. W అంటే వర్క్, దానికి యూనిట్ జౌల్. Q అంటే ఛార్జీ, దానికి యూనిట్ కూలుమ్. మరి అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 1 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ బై 1 కూలుమ్, లేకపోతే జౌల్ కూలుమ్ ఇన్వర్స్. ఇలా కూడా అడిగితే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ ఫార్ములా నుంచి వస్తాయని తెలుసుకోండి. ఓకేనా? ఎప్పుడు ఫార్ములా తెలిసి ఉండాలి. ఫార్ములాలో ఏ లెటర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందో తెలిసి ఉండాలి. SI యూనిట్స్ కూడా తెలిసి ఉండాలి. వోల్ట్ మీటర్ అనేది వోల్టేజ్ ఎంత ఉందో కొలిచేటువంటి డివైస్ అనమాట. దీన్ని ఎప్పుడు సర్క్యూట్లో ఏ 2 పాయింట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ మనం కొలవాలో ఆ 2 పాయింట్స్ మధ్య ప్యారలల్గానే కనెక్ట్ చేయాలి. ఓకేనా? మరి ఇలా ఒక పొడుగు గీత ఒక పొట్టి గీత ఉంటే దీన్ని ఏమంటారు? ఎలక్ట్రిక్ సెల్ అంటారు. పొడుగు గీతేమో పాజిటివ్ టెర్మినల్, పొట్టి గీతేమో నెగటివ్ టెర్మినల్. ఇలా సెల్స్ అన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటే దాన్ని బ్యాటరీ అంటారు. బ్యాటరీ అంటే ఏం లేదు, కొన్ని సెల్స్ కలిసి ఉంటే అది బ్యాటరీ. ఇక్కడ చూడండి, సెల్స్ అన్ని సిరీస్లో కనెక్ట్ అయినాయి. ఇలా ఒక సెల్ యొక్క నెగటివ్ టెర్మినల్ని తర్వాతి సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తే దాన్ని సిరీస్ అంటారు. అంతేనా? మరి అలానే ఇదేంటిది? ప్లగ్ కీ. అయితే కరెంటు పాస్ కాదు కాబట్టి ఇది ఓపెన్లో ఉన్నట్టు, ఇది కూడా ప్లగ్ కీ. అయితే ఇది క్లోజ్డ్లో ఉన్నట్టు. మధ్యలో ప్లగ్ గుచ్చాం కదా, కరెంట్ పాస్ అవుతుంది. ఇదేమో వైర్ జాయింట్, కరెంట్ ఎటు నుంచి ఎటైనా వస్తుంది. ఇదేమో కరెంట్ క్రాస్ అవుతున్నది, 2 వైర్స్, మధ్యలో జాయింట్ లేదు. ఓకే, అది మనం నేర్చుకుంది. ఇదేంటిది? ఎలక్ట్రిక్ బల్బ్. ఇది సింబల్ ఎలక్ట్రిక్ బల్బ్. ఇది రెసిస్టెన్స్. ఇది వేరియబుల్ రెసిస్టెన్స్ అంటారు. రెసిస్టెన్స్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దీన్ని రియోస్టాట్ అని కూడా అంటారు. ఇదేమో అమ్మీటర్. ఏ అని ఉంటే అంటే ఒక సర్క్యూట్లో కరెంట్ ఎంత ఉందో మెజర్ చేసే డివైస్. దీన్ని ఎప్పుడు సర్క్యూట్లో సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. ఇది వోల్ట్ మీటర్ అనమాట. ఇది వోల్టేజ్ని మెజర్ చేసే డివైస్. ఓమ్స్ లా ఏంటి? V ప్రపోర్షనల్ టు I. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే కరెంటు కూడా అంత ఎక్కువ ఫ్లో అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత తక్కువ ఉంటే కరెంటు కూడా అంత తక్కువ ఫ్లో అవుతుంది. వాటర్ కూడా అంతే కదా. లెవెల్ డిఫరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే వాటర్ ఫ్లో కూడా అంత ఎక్కువ ఉంటుంది. లెవెల్ డిఫరెన్స్ ఎంత తక్కువ ఉంటే వాటర్ కూడా అంత తక్కువ ఫ్లో అవుతుంది. వాటర్ కూడా అంతేగా ఫ్లో అయ్యేది. ఇప్పుడు ఇది హయ్యర్ లెవెల్, ఇది లోయర్ లెవెల్. పైప్తో కనెక్ట్ చేయి. లెవెల్ డిఫరెన్స్ బాగా ఉంది కాబట్టి వాటర్ అనేవి బాగా ఫ్లో అవుతాయి. పెద్ద లెవెల్ డిఫరెన్స్ లేదనుకో, ఈ తొట్టి ఇది ఇంకొక తొట్టి, లెవెల్ డిఫరెన్స్ ఏం పెద్ద లేదు, కింద పైప్తో కనెక్ట్ చేయి, పెద్ద స్లోగా ఫ్లో అవుతాయి. ఓకేనా? లెవెల్ డిఫరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే వాటర్ ఫ్లో అంత ఎక్కువ ఉంటుంది. అట్లనే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే కరెంటు కూడా అంత బాగా ఫ్లో అవుతుంది. సో V ప్రపోర్షనల్ టు I, V ఈజ్ ఈక్వల్ టు IR. ఇదే ఓమ్స్ లా. అంటే V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, దానికి యూనిట్ వోల్ట్. I అంటే ఎలక్ట్రిక్ కరెంటు, దానికి యూనిట్ ఆంపియర్. R అంటే రెసిస్టెన్స్, దానికి యూనిట్ ఓమ్. ఈ ఓమ్స్ లా అనేది యూనివర్సల్ లా కాదు.
అంటే కొన్నేమో ఓమ్స్ లాని పాటిస్తాయి, కొన్నేమో పాటించవు. అందువల్ల ఇది యూనివర్సల్ లా కాదు. ఏవైతే ఓమ్స్ లాని పాటిస్తాయో వాటిని ఓమిక్ రెసిస్టర్స్ అంటారు. ఏవైతే ఓమ్స్ లాని పాటించవో వాటిని నాన్ ఓమిక్ రెసిస్టర్స్ అంటారు. మరి ఇక్కడ రెసిస్టెన్స్కి ఎస్ఐ యూనిట్ ఏంటంటే ఓమ్. ఓకేనా? ఈ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఒక వైర్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు కరెంటును అపోజ్ చేసే ప్రాపర్టీనే రెసిస్టెన్స్. కరెక్టేనా? మరి ఇప్పుడు దీని నుంచి ఏం రాయొచ్చు? వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆంపియర్ ఇంటూ ఓమ్ అని రాయొచ్చు. అలా అడిగితే అలా రాయొచ్చు మనం. ఓకేనా? మరి నెక్స్ట్ రియోస్టాట్ అంటే వేరియబుల్ రెసిస్టెన్స్. ఓమ్స్ లాని ఒబే చేస్తే ఓమిక్ రెసిస్టర్స్ అంటారు. అలాంటి ఓమిక్ రెసిస్టర్స్కు వీకు ఐకు మధ్య గ్రాఫ్ గీస్తే అంటే ఇలా మనం ఒక ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, విని ఎక్స్ యాక్సిస్ మీద ఐని వై యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ గీస్తే ఇలా స్ట్రైట్ లైన్ వస్తే అది ఖచ్చితంగా ఓమ్స్ లాని ఒబే చేసినట్టు. అవన్నీ కూడా ఓమిక్ రెసిస్టర్స్. అదే నాన్ ఓమిక్ రెసిస్టర్స్కి అయితే ఇది స్ట్రైట్ లైన్ రాకుండా సమ్ ఏదో ఇలా వక్రరేఖ వస్తుంది అట్లా. ఓకేనా? అది నాన్ ఓమిక్ రెసిస్టరు. మెటల్స్ అన్నీ ఒబే చేస్తాయి, సెమీ కండక్టర్స్ అవి ఒబే చేయవు ఓమ్స్ లాని. ఓకేనా? వాటికి స్ట్రైట్గా రాదు. ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది లెంగ్త్కు ప్రపోర్షనల్. రెసిస్టెన్స్ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి ఇన్వర్సలీ ప్రపోర్షనల్. రెసిస్టెన్స్ అనేది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ తీసుకున్నాం అనుకో, రెసిస్టెన్స్ తక్కువ. కాపర్ తీసుకున్నాం అనుకో, రెసిస్టెన్స్ తక్కువ. అందుకనే కాపర్ వైర్స్నే మనం యూస్ చేస్తాం. ఎందుకంటే రెసిస్టెన్స్ తక్కువ కాబట్టి కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతుంది. సో ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అనేది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఆర్ అంటే రెసిస్టెన్స్, ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ ది వైర్ లేకపోతే లెంగ్త్ ఆఫ్ ది కండక్టర్, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్, రో అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. ఓకేనా? సో ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆర్ అనేది లెంగ్త్ మీద, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద, నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓమ్స్ లా చెప్పేటప్పుడు అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకనంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గరే ఓమ్స్ లా అనేది అప్లికబుల్. అందువల్ల సో రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. రో అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్, దానికి యూనిట్ ఓమ్ ఇంటూ మీటర్. ఇట్లా ఓమ్ హైఫన్ మీటర్ అని పెడితే అర్థం ఏంటంటే ఓమ్ ఇంటూ మీటర్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఎస్ఐ యూనిట్ అది. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. మరి ఇక్కడ దేని రెసిస్టివిటీ ఎంత అనేది ఒక టేబుల్ లాగా ఇచ్చాడు. మరి చూసుకోండి మీరు. సిల్వర్కి చాలా తక్కువ రెసిస్టివిటీ, అందువల్లనే సిల్వర్ వైర్లో కరెంట్ బాగా పాస్ అవుతుంది. కాపర్ కూడా తక్కువ రెసిస్టివిటీ, కాపర్ కంటే ఇంకా తక్కువ రెసిస్టివిటీ సిల్వర్కి. అయితే సిల్వర్ ఖరీదు కాబట్టి మనం ఇంట్లో సిల్వర్ వైర్స్ని యూజ్ చేయము, కాపర్ వైర్స్నే యూజ్ చేస్తాం. ఎందుకంటే సిల్వర్తో పోలిస్తే కాపర్ చీప్. ఓకే, ఇలా దేని రెసిస్టివిటీ ఎంత అనేది తెలిసిపోయింది. రెసిస్టెన్సెస్ని మనం సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు, ప్యారలల్గా కనెక్ట్ చేయొచ్చు, ఒకదాని తర్వాత ఒకటి ఇలా కనెక్ట్ చేస్తే సిరీస్ కనెక్షన్ అంటారు. సిరీస్ కనెక్షన్లో రిజల్టెంట్ రెసిస్టెన్స్ లేకపోతే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఈ మూడు రెసిస్టెన్స్ని కలిపేస్తే ఒకటే వస్తుంది కదా, ఆ ఒక్క రెసిస్టెన్స్ని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అంటారు. అది ఎంత అంటే R1 + R2 + R3. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 ohms 3 ohms 4 ohms అనుకో, ఈక్వివాలెంట్ ఎంత అంటే 2 + 3 + 4 అని చెప్పాలి ఎప్పుడు సిరీస్లో. అదే సిరీస్లో ఎప్పుడు కరెంట్ కూడా కాన్స్టెంట్. మొదటి రెసిస్టెన్స్లో ఎంత కరెంట్ పాస్ అవుతుందో రెండో రెసిస్టెన్స్లో కూడా అంతే కరెంట్ పాస్ అవుతుంది, మూడో రెసిస్టెన్స్లో కూడా అంతే కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ అనేది కాన్స్టెంట్. అలా కాకుండా రెసిస్టెన్సెస్ని ఇలా రెండు పాయింట్స్ మధ్య కనెక్ట్ చేస్తే ఇది ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్లో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్కి ఇది ఫార్ములా 1/R = 1/R1 + 1/R2 + 1/R3. ఇలా ప్యారలల్గా రెసిస్టెన్సెస్ని కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ అనేది కాన్స్టెంట్, కరెంట్ వ్యారీ అవుతుంది, వోల్టేజ్ అనేది కాన్స్టెంట్. జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అంటే ఏంటంటే ఒక వైర్లో నుంచి కరెంట్ పాస్ అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వైరు, ఈ వైర్లో నుంచి కరెంట్ పాస్ అవుతున్నప్పుడు వైర్ అనేది వేడెక్కుతుంది. ఎంత కరెంట్ పాస్ అవుతున్నది? I కరెంట్. ఈ వైర్ రెసిస్టెన్స్ ఎంత? R. ఎంతసేపు పాస్ అయింది? T టైం. అప్పుడు వైర్ని పట్టుకొని చూస్తే వేడెక్కుంటుంది. ఎందుకనంటే కరెంట్ వెళ్తున్నప్పుడు
ఒక వైర్ని అది హీట్ చేస్తుంది. అదే హీటింగ్ ఎఫెక్ట్ అంటే. జౌల్ చెప్పింది కూడా అదే, జౌల్స్ లా అంటే. ఎంత హీట్ బయటకు వస్తుందంటే H = I²RT. ఎంకేఎస్లో ఇది ఫార్ములా. సిజిఎస్లో అయితే బై జే వస్తుంది. జే అంటే జౌల్ కాన్స్టెంట్. ఎంకేఎస్లో అయితే H = I²RT. ఇక్కడ I అంటే కరెంటు, యూనిట్ ఆంపియర్. ఆర్ అంటే రెసిస్టెన్స్, యూనిట్ ఓమ్. టీ అంటే టైం, యూనిట్ సెకండ్. హెచ్ అంటే హీట్ ఎనర్జీ, యూనిట్ జౌల్. జౌల్స్లో చెప్పాలి, ఎంకేఎస్ అని చెప్తున్నా కదా. అందువల్ల ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది హీటింగ్ ఎఫెక్ట్. ఒక వైర్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ వైర్ అనేది హీట్ ఎక్కుతుంది. అదే జౌల్స్ హీటింగ్ ఎఫెక్ట్ అంటే. తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్ అంటే P = W/T. ఎప్పుడైనా పవర్కు ఫార్ములా ఏంటి? వర్క్ బై టైం. P = వర్క్ బై టైం. మరి W = VQ అని ఫస్ట్ చదువుకున్నాం కదా. సో VQ/T = V × Q/T అంటే I కదా. స్టార్టింగ్లో నేను చెప్పింది అదే, Q/T అంటే I అని. సో ఒక ఇంపార్టెంట్ ఫార్ములా తెలిసిపోయింది. ఎలక్ట్రిక్ పవర్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్, కరెంటు, ఈ రెండిటి యొక్క ప్రొడక్ట్. ఎలక్ట్రిక్ పవర్కి యూనిట్ ఏంటంటే వాట్. వాట్ అనే సైంటిస్టు పేరు మీదుగా ఎలక్ట్రిక్ పవర్కి SI యూనిట్ ఏంటంటే వాట్. సో ఒక ఫార్ములా తెలిసింది. ఇంకొకటి ఎట్లా వస్తుంది? వీని అట్లనే ఉంచండి. ఐకి బదులు ఏం రాయొచ్చు? I = V/R రాద్దాం. అప్పుడు V²/R అని ఇంకో ఫార్ములా వచ్చింది. అవసరమైతే దీన్ని కూడా ఉపయోగించుకుందాం. పవర్కి ఒక ఫార్ములా VI, ఇంకొక ఫార్ములా V²/R. ఇంకో ఫార్ములా చూద్దాం. P = VI కదా. V = IR అని మీకు తెలుసు కదా. సో IR × I. సో P = I²R. సో ఇది కూడా ఎలక్ట్రిక్ పవర్కి ఫార్ములానే. ఏది అవసరమైతే మనం దాన్ని ఉపయోగించుకుంటాం. ఎలక్ట్రిక్ పవర్కి యూనిట్ ఏంటంటే వాట్. ఓకేనా. నెక్స్ట్ మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తాం. ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం నెలంతా వాడుకుంటాం. అందువల్ల మనం బిల్ కూడా కడతాం. మనం కన్జ్యూమ్ చేసే ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్ కిలోవాట్/అవర్. కిలోవాట్/అవర్ అనేది దేనికి యూనిట్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్. దాని వాల్యూ ఎంత? 3.6 × 10⁶ జౌల్స్. అది నువ్వు అప్పటికప్పుడు డిరైవ్ చేసుకోవచ్చు కదా. కిలోవాట్/అవర్ అన్నారనుకోండి, అప్పుడు నువ్వేం చెప్పాలి? కిలోవాట్ × అవర్ అని రాసుకో. కిలోవాట్ అంటే 1000 వాట్స్, ఇంటూ అవర్ అంటే 3600 సెకండ్స్. అప్పుడు ఎంత వచ్చింది? 36 × 10⁵. వాట్ ఇంటూ సెకండ్ అంటే జౌల్. వాట్ సెకండ్ అంటే జౌల్. సో 3.6 × 10⁶ జౌల్స్. ఇలా నువ్వు డిరైవ్ చేసుకునేది ఏది? ఫ్యూజ్ అనేది ఏంటి? ఒకవేళ ఓవర్లోడింగ్ అయితే మన ఇంట్లో, ఓవర్లోడింగ్ అంటే మన ఇంట్లో జనరల్గా 5 amperes నుంచి 20 amperes మధ్యలో కరెంట్ రావాలి. అంతకన్నా కరెంట్ ఎక్కువ వస్తే దాన్ని ఓవర్లోడింగ్ అంటారు. అలా ఓవర్లోడింగ్ జరిగితే ఇంట్లో ఉండే ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ డ్యామేజ్ అవుతాయి. దానికోసం మనం ఫ్యూజ్ వైర్ని కనెక్ట్ చేస్తాం. ఫ్యూజ్ వైర్ ఎప్పుడు సిరీస్లో ఉండాలి. కరెంట్ అంతా ఫస్ట్ ఫ్యూజ్లోకి ఎంటర్ అయ్యి ఇంట్లోకి రావాలి. ఫ్యూజ్ వైర్ అనేది దానికి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి. ఏమాత్రం ఎక్కువ కరెంట్ వచ్చినా ముందు ఇదే కరిగిపోతుంది. తర్వాత చాలా థిన్ వైర్, సన్నగా ఉండాలి. ఎందుకంటే ఏమాత్రం ఎక్కువ కరెంట్ వచ్చినా ముందు ఫ్యూజ్ వైర్ కరిగిపోవాలి, సర్క్యూట్ బ్రేక్ అయిపోవాలి. జనరల్గా లెడ్ దాన్ని యూస్ చేస్తారు ఫ్యూజ్ వైర్గా. ఓకేనా. ఇదంతా నేను చెప్పింది సినాప్సిస్ ఎలక్ట్రిసిటీలో చూసుకోవాలి మీరు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కరెంట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, ఛార్జ్ కనుక్కోమన్నాడు. I = Q/T అని మీకు తెలుసు. Q = IT. ఆ రెండు మల్టిప్లై చేస్తే 300 కూలూమ్స్ అని వచ్చేసింది. సింపుల్. నెక్స్ట్ ఇక్కడేంటి? ఛార్జ్ ఇచ్చాడు Q, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు V. W = VQ ప్రకారం W కనుక్కోవాలి. V ఎంత ఇచ్చాడు? 12 × Q ఎంత ఇచ్చాడు? 2. సో 24. నువ్వు కనుక్కుంది వర్క్ కదా, జౌల్స్. అలా నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది టెర్మినల్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ హీటర్ ఈజ్ 60 volts.
when it is draws a current of 4 amperes from the source, what current will the heater draw if the potential difference is increased to 120 volts? First 60 volts ఉన్నప్పుడు అది 4 amperes కరెంటును డ్రా చేస్తే 120 volts ఉన్నప్పుడు ఎంత కరెంటుని డ్రా చేస్తుంది? ఓకే, ఫస్ట్ వి ఇచ్చాడు, ఐ ఇచ్చాడు, ఆర్ కనుక్కుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ ఓమ్స్లా తెలుసు కదా మీకు, ఆర్ వచ్చింది. రెండోసారి ఐ కనుక్కోమన్నాడు, ఐ ఈజ్ ఈక్వల్ వి బై ఆర్. 120 బై ఇక్కడ వచ్చింది ఆరు, 8 amperes. దట్స్ ఆల్. ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ ఇక్కడ ఏ వైర్ ఆఫ్ గివన్ మెటీరియల్ హ్యావింగ్ ఎ లెంగ్త్ ఆఫ్ ఎల్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ, హ్యాజ్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 4 ohms. నేను ఇక్కడ వేస్తున్నాను ఈ లెక్కని. అప్పుడు మీకు తెలుసు కదా ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అని తెలుసు కదా, రో ఎల్ బై ఏ అని. మరి ఆ ప్రకారం ఆర్ ఎంత ఇచ్చాడు? 4 అంటున్నాడు కాబట్టి 4 ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అని ఈక్వేషన్ నెంబర్ 1 పెడతా. ఈసారి వాట్ వుడ్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ అనదర్ వైర్ ఆఫ్ ది సేమ్ మెటీరియల్ అంటే ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ సేమ్ మెటీరియల్ అన్నాడు కాబట్టి రో రాస్తున్నా. ఎందుకు సార్ ఇక్కడ రాశారు కదా మీరు రో, మళ్ళీ ఇక్కడ కూడా రోనే ఎందుకు రాస్తున్నానంటే మెటీరియల్ అదే కదా, రో ఒకటే. హ్యావింగ్ లెంగ్త్ L/2, సో లెంగ్త్ ప్లేస్లో L/2 రాస్తాను బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 2A. అంటే మార్పు వచ్చింది రోలో కాదు, లెంగ్త్ సగమైంది, ఏరియా డబల్ అయింది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 1/4 రో ఎల్ బై ఏ అవుతుంది, అంతేనా? అప్పుడు 1/4 ఇంటూ రో ఎల్ బై ఏ అంటే ఇక్కడ ఉంది కదా 4 అని ఈక్వేషన్ నెంబర్ 1లో. సో నాకు ఎంత వచ్చింది? ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ 1 వచ్చింది, అంతేగా, 1 ohm వచ్చింది నాకు. ఆర్ ఎంత పడిచింది? 4 ohms. అది ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ 1 ohm, అంతే ఆన్సర్. నెక్స్ట్ ఇదేదో 3 రెసిస్టెన్స్లు ఇచ్చాడు, సిరీస్లో ఉంటే ఏముంది అన్ని కూటమే కదా, 10 + 40 + 30. ప్యారలల్ అయితే ఇట్లా వేసుకుంటావు 1/10 + 1/40 + 1/30 అనేసి ఎల్సిఎం గట్టి చేయాలి. ఇక్కడ లాస్ట్లో మళ్ళీ తిరగదిప్పాలి. ఎట్లా తిరగదిప్పడం అంటే ఏంటి? 1/r ఈజ్ ఈక్వల్ 1/10 + 1/40 + 1/30. బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఎల్సిఎం కూడా కనుక్కుంటావు, ఎంత? 120. 10 12 43 34 అంటే 12 3 15 19/120. ఇది 1/r. ఇది ఇక్కడ ఆపేస్తారు చాలామంది మర్చిపోయి. 1/r కదా, ఇది ఆర్ కదా నీకు కావాల్సింది. అప్పుడు 120/19 అని తిరగదిప్పద్దు, దీన్ని డివైడ్ చేయొద్దు, చేస్తే 6.3 ohms లాస్ట్లో, అందుకు తిరగదిప్పమని చెప్పేది నేను. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏదో హీట్ వచ్చాడు అంటే 100 joules హెచ్. ఆర్ కూడా ఇచ్చాడు 4 ohms. టైం ఇచ్చాడు 1 second. ఈచ్ సెకండ్ అంటే 1 second కదా. వి కనుక్కోమన్నాడు. ఎట్లా వస్తుంది సార్ అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు I²RT నుంచి ఐ కనుక్కున్నాడు, వి ఈజ్ ఈక్వల్ టు IR వేసాడు. ఫస్ట్ ఏంటిది? హెచ్ ఈజ్ ఈక్వల్ టు I²RT మీకు తెలిసిన ఫార్ములానే కదా, I²RT. మరి ఫస్ట్ ఐ కదా నాకు కావాల్సింది. ఐ అంటే H/RT √. సింప్లిఫై చేయండి, అప్పుడు ఐ వస్తుంది. వి ఈజ్ ఈక్వల్ టు IR ఫార్ములా వేయండి, అప్పుడు మీకు వి వస్తుంది. అలా చేయాలి. నెక్స్ట్ an electric bulb is connected to 220 volts generator. The current is 0.50 amperes. What is the power? Power P is equal to VI అని చెప్పాను, జస్ట్ మల్టిప్లై చేస్తే చాలు. An electric refrigerator rated 400 watts అంటే దాని పవర్ ఇచ్చాడు. ఎన్ని గంటలు పనిచేస్తాట? 8 hours. వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ ఎనర్జీ టు ఆపరేట్ ఇట్ ఫర్ 30 days? 30 రోజులు పనిచేస్తుంది. 1 kWh ఎంత అంటే 3 rupees. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనికి ఫస్ట్ వాట్ అవర్స్ లెక్కేద్దాం. వాట్ అవర్స్ 400 watts ఇంటూ రోజుకి ఎన్ని? 8 ఇంటూ 30.
30 రోజులు కదా. ఇప్పుడు కిలో వాట్ అవర్స్ లెక్కి అంటే బై 1000 వేస్తే వస్తుంది. బై 1000 వేస్తే ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 0 పోయింది అంటే 4 × 8 × 3 మిగిలింది కిలో వాట్ అవర్స్. మరి కాస్ట్ ఎంత అంటే 1 కిలో వాట్ అవర్కి 3 రూపీస్ చొప్పున టోటల్ కాస్ట్ ఎంత అంటే కిలో వాట్ అవర్స్ 4 × 8 × 3 × 3 ఈ 4 మల్టిప్లై చేసుకోండి 288 రూపీస్ నువ్వు కట్టాల్సి వస్తుంది. ఫస్ట్ వాట్ అవర్స్ కనుక్కోండి, తర్వాత కిలో వాట్ అవర్స్ కనుక్కోండి, ఆ తర్వాత 1 కిలో వాట్ అవర్కి ఎంత కట్టాలి 3 రూపీస్ కదా. ఎన్ని కిలో వాట్ అవర్స్ అయితే అన్ని 3 రూపీస్ని పే చేయాలి. ఓకేనా. అది నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎందుకంటే ఈ క్లాస్లో నేను చెప్పింది సినాప్సిస్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను నేను ఇక్కడ ఉండేవి. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. ఎలక్ట్రిసిటీ సినాప్సిస్ చూసుకోవాలి బాగా. ఈ సినాప్సిస్ ఇది చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మీకు చెప్తాను. మీరు కామెంట్స్ అవి ఏం లైక్లు కూడా ఏం చేయటం లేదు కాబట్టి కొంచెం అవి చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కామెంట్స్ పెట్టండి, ఏంటి ఏ క్వశ్చన్ చదివారు, ఎలా చదువుతున్నారు, ఎలా అర్థమవుతుంది అవి చెప్పండి నాకు ఎట్లుందో అనేది. ఓకేనా.